ఇప్పుడు మనం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని గౌరాయపల్లి గ్రామంలో ఉన్నాం. జిన్నా మాధవరెడ్డి గారి దంపతులతో ఉన్నాం. మేడం అంతమందికి సర్పంచ్గా చేశారు. సారు గత ప్రభుత్వంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులుగా చేశారు. దాంతోపాటు ఆదర్శ భావాలు కలిగిన దంపతులు వీరిద్దరితో పలు విషయాలు చర్చిద్దామనే ఉద్దేశంతో మనం ఇక్కడికి రావడం జరిగింది. నమస్కారం అండి మాధవరెడ్డి గారు. మేడం నమస్తే. ఎట్లా సార్, అంత రిలాక్స్గా ఉన్నారా మీరు? రిలాక్స్ ఉన్నాం. అంటే గ్రామాల్లో పాలిటిక్స్ చాలా పట్టింపుతోని పట్టుదలతో నడుస్తాయి కదా, మీలాంటి వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండాలి. మీరు కొద్దిగా రిలాక్స్ అయినట్టున్నారు రాజకీయాల నుండి. అదేం లేదు కానీ ఏంటంటే ప్రస్తుతం మన ఏజ్ని బట్టి ఏజ్ ప్రకారం మనం నడుచుకోకపోతే చూసిన వాళ్ళకు కూడా కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటుంది, మనకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా గౌరాయపల్లి గ్రామంలో రాజకీయాలు అంటే చాలా హాట్గా నడుస్తాయనే టాపిక్ ఉంది. ముఖ్యంగా ఇందులో ఈ గౌరాయపల్లి రాజకీయాల్లో మీ ఫ్యామిలీ ప్రధానంగా పైచేయిగా భావిస్తుంటుంది. ఎప్పుడు ఎట్లా ఉన్నది అంటే గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది మీ పాలిటిక్స్? గతంలో అట్లాగే ఉంది, ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. కాకపోతే మేము ముందు పడకపోయినా మాతో మేము అందరం మా ఉన్నటువంటి వ్యక్తులే అనుకోండి, పార్టీకి సంబంధించిన ఇది అనుకోండి, వాళ్ళు మాతో పాటు వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు మేము ఉంటాం. కాబట్టి కంటిన్యూగా అదే నడుస్తూ ఉంటుంది. గతంలో మీ మేడం సర్పంచ్గా కూడా 6 years తను చేసింది. ఓకే. ఆ 6 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి మీకు తృప్తి కలిగించిందా? తృప్తి కలిగించడం కాకుండా గవర్నమెంట్ కూడా గుర్తించి తనకు 2 సార్లు తనకు బెస్ట్ గ్రామ పంచాయతీ అనే అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. పేపర్లో కూడా రావడం జరిగింది. దాన్ని అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు అంత పెద్ద పట్టించుకోలేదు. గ్రామ పంచాయతీ అంటే అప్పుడు అంత విలువ ఉండేది కాదేమో కొంచెము. దానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఆర్థికంగా కూడా ఏమి వనరులు లేవు అప్పుడు. ఉన్నంతలోనే మనం చాలా సైంటిఫిక్గా మంచిగా పద్ధతి ప్రకారం చేసుకొచ్చినాం కాబట్టి దాన్ని అందరు కూడా మెచ్చుకొని. అంటే ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ మీరు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి ఎందుకు మీరు అంత రిలాక్స్ అయిపోయారు? నేను ఉద్యోగంలో ఉన్నా కాబట్టి నేను లేను. తనకి ఏంటంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల తను పక్కకు జరిగింది. తను కూడా సరే, మీరు అంటే దాదాపుగా కొద్దిగా పాలిటిక్స్ కు దూరంగా ఉన్నా కూడా మళ్ళీ ఎలక్షన్స్ ఆ టైంలో మళ్ళీ మీరు కీలకమైన పాత్ర పోషిస్తారు పరోక్షంగా అనేది ఉంది టాక్. తప్పదు కదా. అంటే మీ అనునయులు మీకు సంబంధించిన మీ అభిమానులకు మీరు సపోర్ట్ చేయడం, మీ అనుచరులకు సపోర్ట్ చేయడం అనేది తప్పకుండా అది జరిగేది, నడుస్తూనే ఉండేది అది కంపల్సరీగా. ఇప్పుడు ఎట్లా సార్ మీ పిల్లలంతా ఎక్కడ ఉన్నారు? ఎట్లా పిల్లలు ఎస్టాబ్లిష్ అయ్యారు. 2 అమెరికాలో ఉన్నారు. పెద్ద బాబు సిటిజన్, చిన్న బాబు ఏమో గ్రీన్ కార్డ్ హోల్డరు. ఈ సంవత్సరం కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఆయన కూడా సిటిజన్షిప్ వస్తుంది. అది పరిస్థితి వాళ్ళు మనకు. అంటే ఒక టాక్ ఏంటంటే మాధవరెడ్డి గారు పైకి చూస్తే సాఫ్ట్గా కనిపిస్తారు కానీ రాజకీయ పరంగా వచ్చిన ఏదైనా విషయంకి వచ్చినా కూడా చాలా పట్టుదల మనిషి. బయటికి కనిపించినంత సాఫ్ట్ కాదు, సాధించే వరకు వదిలిపెట్టరు అనే టాక్ కూడా ఉంది కాదంటారు? పరిస్థితులను బట్టి మనం మెదులుకోవాల్సి వస్తుంది. కాబట్టి నలుగురు మనతోటి సపోర్టింగ్గా ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పిన దాన్ని మనం ప్రొసీడ్ కావాల్సి వస్తుంది కాబట్టి చేయాలి. సార్ ఇంకొకటి, దాదాపు 10-15 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా, మీరు ఒక ముస్లిం అమ్మాయిని ఆమె సాంప్రదాయం ప్రకారమే మీ ఇంట్లోనే మీ కన్న బిడ్డలాగా పెంచి పెళ్లి చేసిర్రు. అది ఏంది సార్, అసలు ఆలోచన ఎట్లా వచ్చింది? అది ఎట్లా జరిగింది అసలు? యాక్చువల్గా అయితే తను ముస్లిం అనే ఉద్దేశం అని కానీ ముస్లిం లాగా పెంచాలని కానీ అలాంటి మాకు అటువంటి ఆలోచన ఏమి లేదు. అంటే అమ్మాయికి తల్లిదండ్రులు లేరా సార్ అప్పుడు? లేరు. వాళ్ళ అక్కలు మన ఇంట్లో పని చేసేవాళ్ళు. తండ్రి మొదలు చనిపోయిండు, తర్వాత క్యాన్సర్తో తల్లి చనిపోయింది. అప్పుడు ఆ అమ్మాయి 4.5 years మాత్రమే. అమ్మాయి కొద్దిగా ఇంటెలిజెంట్, చూడడానికి మంచి అందంగా ఉండేది పిల్ల. అమ్మాయి మంచిగా ఉండేది. వీళ్ళేమో అంత పిల్లలకు ఏమి ఆధారం ఏం లేదు, ఏదో పని చేసుకోవడమే. బ్రదర్స్ ఉన్నారు కానీ ఆ బ్రదర్స్ కూడా పెద్ద అంతా ఎమికబుల్ కాదు, చదువులు లేవు, ఏం లేవు. అంటే అమ్మాయిని మీరు చదివించారా? చదివించిన. తను ఎక్కువ శ్రద్ధ తనే తీసుకునేది.
అమ్మాయిని నేను సాత్తా అని మరి నేను ఉంచుకుంటా తీయని చెప్పి తను చేసింది. కాకపోతే ఏంటంటే నాకు నా ఉద్యోగం చిన్న ఉద్యోగం అయినప్పుడు కూడా నాకు మొదటి నుంచి ఒక అంబిషన్. మా ఫాదర్ కూడా అటువంటి ఇదే ఉండేది. ఇక్కడ గౌరాయపల్లి స్కూల్కు 2 ఎకరాలు తనే ఇచ్చాడు, రఘునాథపురం స్కూల్కు 2 ఎకరాలు తనే. మీ ఫ్యామిలీ నుంచి ఇట్లా దాతృత్వం కూడా సేవాభావంతో కూడా ముందుకు సాగింది. తనకు ఆ స్కూల్ కూడా కట్టడానికి అప్పట్లో గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోతే తను కొంత కృషి చేసి ఆ చెరువులో, అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు, మనకు తెలుసు, మనం ఏం చూసిన వాళ్ళం కాదు, కానీ అప్పుడున్న వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇట్లా శనగలు పండించి అవి పండించి ఇవన్నీ చేసి ఆ డబ్బులు ప్రోగు చేసి ఆ బిల్డింగ్ కట్టడం అయింది, లేకపోతే ఆ రేకుల షెడ్ కోసమే వచ్చేది అని చెప్పేవాళ్ళు. తనకు కూడా ఎవరైనా చదువుకునే వాళ్ళంటే చాలా ఇంట్రెస్ట్, తనకు తోచినంత సాయం చేసే ప్రయత్నం చేసేది. నాకు కూడా అదే భావాలను దాన్ని ఆదర్శంగా తీసుకుని మీరు ముందుకు పోయారు. నేను కూడా ఎప్పుడు ఎట్లా అంటారు మేడం, చెన్నారెడ్డి గారు కూడా అప్పట్లో మా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అప్పట్లో 62లో అనుకుంటాను సంవత్సరాలు. ఇక తర్వాత నాకేంటంటే ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే, నాకు అప్పట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను. చెప్పండి. నేను ఉద్యోగం హైదరాబాద్ నుంచి మేము డివైడ్ అయిన తర్వాత నేను హైదరాబాద్ నుంచి భువనగిరి ట్రాన్స్ఫర్ చేయించుకొని ట్రాన్స్పోర్ట్కు ఉన్నదల్లా బస్సులు ఏం లేవు అప్పుడు, సర్వీసులు ఉండేది. సర్వీసుకు నేను ఇంటి దగ్గర ఉండి భువనగిరిలో ఉండలేక, ఇక్కడ ఉన్నది పేరెంట్స్ ఉన్నారు, ఓల్డ్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి సపోర్టింగ్గా ఉండడానికి నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని మా ఇంట్లో వండుకుంటూ నేను రోజు అప్పుడున్నటువంటి ఆ ఓనర్ను, సర్వీస్ ఓనర్ను నేను రోజు పోయి రావాలి, నాకు టికెట్ తీసుకోవద్దు అంటే పాపం ఆయన యాక్సెప్ట్ చేసి రోజు టికెట్ లేకుండా పోయి వచ్చేవాడిని. బస్సులో మా ఊరు పిల్లలు చదువుకోవడానికి పోయేది. ఈ కుమ్మరి భిక్షపతి అని 10th అయిపోతుంది అనుకుంటే పోయి బస్సులో వస్తుండు. నేను కూడా బస్సులో ఉన్నా. ఏం చేస్తున్నావు భిక్షపతి అని అంటే, ఏం లేదయ్యా ఇప్పుడు 10th అయిపోతుంది, మరి ఇంటర్మీడియట్ అంటే నా దగ్గర ఇక చదువుకు పైసలు లేవు, అందుకే ఇక ఊరుకుంటున్నా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఎన్ని పైసలు కావాలి అన్న. 700 రూపాయలు అయితే నేను ఇంటర్మీడియట్ చదువుతాను అన్నాడు. నా శాలరీ 700 రూపీసే. ఆ 700 తీసి చేతిలో పెట్టాడు. పెట్టగానే వాడు బీరిపోయిండు. వాడు ఇక అసలు ఆనందానికి అవధులు ఉండయి పోయిండు. ఇప్పుడు మీరు ఆయన అడగగానే మీరు వెంటనే కాదనకుండా ఇచ్చేసి ఇంకేం మాట్లాడకుండా ఏం మాట్లాడలేదు, ఏమనలేదు, చేసుకోమని ఇచ్చేసిన. ఇది ఎట్లా సాధ్యం అంటే, మీకు అప్పుడు మీ శాలరీ 700 అంటున్నారు కదా, తీసి ఇచ్చేస్తే మన తర్వాత పరిస్థితి ఏందనేది మీరు ఆలోచన. ఇక నాకు అది ఆలోచన అనేది రాలే. ఎట్లో ఇంటికాడ ఇంత వ్యవసాయం అయితే ఏదైనా సరే ఇచ్చేద్దామనేది వ్యవసాయం అయితే ఉంది. ఆడపోతే ఉద్దరైతే ఇస్తారు భువనగిరిలో, సమస్య అయితే ఆగదు, చెల్తుంది. ఈ నెల కాకపోతే మళ్ళీ నెల పే చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను అప్పుడు నాకు వాడి యొక్క భావన, వాడి యొక్క ఎక్స్ప్రెషన్ చూసి నాకు తట్టుకోలేకపోయి ఆ 700 ఇచ్చేసి ఫోన్ కంటిన్యూ చేయమను. ఆ వ్యక్తి ఇవాళ ఒక మంచి ఇంజనీర్ అయ్యి బెంగళూరులో జాబ్ చేస్తుండ్రు, పిల్లలు మంచిగా చదువుకుంటుండ్రు, మంచిగా ఎప్పుడు వచ్చినా నా దగ్గర కలిసిపోతాడు. బోనం అరే నువ్వు బోనం ఎత్తుకోవద్దు, నువ్వు నా ఇంట్లో నా ఇష్టం అంటాడు, బోనం ఎత్తుకొని పోతాడు. ఇక చెప్తున్నా, చదువు అనేది అంత మిగతా నువ్వు ఎన్ని డబ్బులు ఇయ్యి, నువ్వు ఎంత బంగారం పెట్టు, ఎన్ని బట్టలు కొని, ఎంత భోజనం పెట్టు, ఎవరు కూడా పట్టించుకోరు. నువ్వు కోసం ఉపయోగించిన దానికి చాలా విలువ ఉంటుందని నాకు తెలుసు. మొదటి నుంచి కూడా నేను ఇంట్లో చదువుకున్నాను కాబట్టి చదువుకు ఎంత కష్టమవుతుందో కూడా మనకు తెలుసు. కాబట్టి నేను ఆ ఉద్దేశంతో ఎప్పుడు ఉండేవాడిని. ఎప్పుడు ఎవరన్నా వస్తే సలహా ఇచ్చి, డబ్బులు అంత ఇవ్వలేకపోతే సలహా ఇచ్చేది. ఎస్సీలకు కూడా నేను బీటెక్ చేసిన వాళ్ళకు చాలా మందికి 6 వాళ్ళకు బీటెక్ వాళ్ళకి ఇచ్చిన, ముఖ్యంగా చదువు పరంగా వాళ్ళకే హెల్ప్ చేసిన. పిల్లలు ఆడపిల్లలు 3 పిల్లలు మన ఇంట్లో చదువుకున్నారు, ఇక్కడే ఉన్నారు, వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేసిన, పెళ్ళిళ్ళకి హెల్ప్ చేసిన. తను బాగా సపోర్ట్ చేసేది. తను సపోర్ట్ చేయకపోతే నేనేం చేసాను కూడా కాదు. ప్రతి పురుషుడి విజయం వెనుక మహిళ ఉంటుంది అనేది. నేను ఎవరికి ఏమి ఇచ్చినా కూడా ఏమనేది కాదు, నాకంటే ఎక్కువ తనే ఇస్తుంది. ఒక తన దగ్గర
మీ ఇద్దరికి ఆదర్శ భావాలు ఉండడం వల్లనే అది వ్యవహారం అనేది ముందుకు సాగింది, లేకపోతే అది జరిగేది కాదు, అవును. జరగదు కూడా. అవును సార్, మీరు ఇంత సేవాభావం ఇంత ఆదర్శ భావాలు ఉన్నప్పుడు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా బాగా ఉన్నప్పుడు, మీరు పూర్తి స్థాయిలో ఇంకా రాజకీయంగా పెద్ద పదవులు పొందాలనే ఆ ఆశతోని లక్ష్యంతో ఎందుకు మీరు ముందుకు సాగలేదు? పిల్లల చదువుల కోసము నేను నా పిల్లల్ని గెటాన్ చేయాలి కాబట్టి మా పేరెంట్స్ కానీ వాళ్ళు మంచి సఫిషియెంట్గా ఉన్నారు, ప్రాపర్టీస్ ఉన్నాయి కానీ డబ్బులు లేవు. అప్పటికే మా నాన్నలు ముగ్గురు బ్రదర్స్ వాళ్ళు గొడవలు బట్టి వాళ్ళు డివైడ్ కావడానికే చాలా ఇబ్బందులు పడ్డారు. ఓకే, ఆ ఇబ్బందులతో వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా బ్యాక్ ఉన్నారు. ప్రాపర్టీ మాత్రం ఉంది కానీ అప్పటి ప్రాపర్టీ వాల్యూ చాలా తక్కువగా, ఈ 2,000 3,000 ఎకరము, 5,000 ఎకరము, తారీ అవుతే 10,000 ఎకరం ఇట్లా ఉండేది. ఉంది మాకు 100 ఎకరాలు దగ్గర ఉండేది, మా పాలకు వచ్చింది. కానీ ఏదేమైనా కూడా మీరు నమ్ముకున్న భావాల కోసం అట్లా రాజకీయాలకు అట్లా అంటి ముట్టనట్టుకుంటూ మీ వ్యవహారంలో మీరు వెళ్ళిపోయారు. నేను రాజకీయంగా బాగానే ఉండేవాడిని, కాకపోతే ఏర్పడినిచ్చేవాడిని కాదు. అదే తను సర్పంచ్ కావడానికి కూడా మేము అందరం ఒక కృషి చేస్తేనే తను సర్పంచ్ కావడం జరిగింది. అందులో మా చిన్నాన్న మీద గెలవడం అనేది మామూలైన కాదు. సార్, ఇప్పుడు అప్పటి పాలిటిక్స్ కు ఇప్పుడు పాలిటిక్స్ కు తేడా ఏముందంటారు మీరు గమనించిన దాన్ని బట్టి? అప్పుడు ఏ డబ్బు నేను అంతా ఆల్మోస్ట్ అంతా కొడితే నేను 30,000 రూపాయలతోనే సర్పంచ్ కాగలిగిన. అది కూడా ఏంటంటే మా ఉండబడినటువంటి వార్డు మెంబర్స్ కు కార్యకర్తలకు ఖర్చు పెట్టడానికి చేసినటువంటి దాంతో 30,000 ఖర్చు అయింది. అది ఇప్పుడు కాస్ట్లీ అయిపోయినాయి కదా పాలిటిక్స్. ఇప్పుడు నేను అనుకుంటా 30 లక్షలు పెట్టినా కష్టమేమో అని అనిపిస్తుంది. అది పరిస్థితి ఇప్పటిదప్పుడు. సార్, ముఖ్యంగా ఇప్పుడు ఆ అమ్మాయి విషయం, ముస్లిం అమ్మాయి విషయమే కనుక తీసుకుంటే, అమ్మాయి కూడా ఆమె మత సాంప్రదాయం ప్రకారం ప్రార్థనలు చేసుకోవడానికి, ఆమె మత సాంప్రదాయం ప్రకారం మెలగడానికి కూడా మీరు పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చిర్రు అనేది తెలుస్తున్నది. అంటే ఇది ఎట్లా సాధ్యమైంది, మీకు ఎట్లా అనిపించింది? వాస్తవమే, కొంతమంది ఇబ్బంది పడతారు కదా, ఇప్పుడు మీరేమో హిందూ సాంప్రదాయం ప్రకారం ఉంటారు. అయితే ఆ అమ్మాయికి అసలు నమాజు తెలియదు, ఆ ఉర్దూ తెలియదు, ఏం తెలియదు. కాకపోతే హిందీలో మాట్లాడడం మాత్రం వస్తుంది. అయితే మన ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి సంబంధించిన మతాన్ని మనం చెడగొట్టాల్సిన అవసరం మనకు లేదు. మన ఇంట్లో అమ్మాయి ఏం చేసేది, దేవుని పూజ కడిగి పోయేది, అవన్నీ దేవుళ్ళను కడిగి చేసి తను చెప్పిన పని మొత్తం కూడా ఇప్పుడు మీ ఇంట్లో పూజా సామాగ్రిని కూడా ఆమెనే మెయింటైన్ చేసి పెట్టేది. అటువంటిప్పుడు నేను ఆమెను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరు కూడా నమాజ్ వచ్చిన వాళ్ళు ఎవరు కనిపించలే నాకు. స్కూల్లో ఒక ముసలమ్మ ఉండే, ఆ ముసలమ్మకు నమాజ్ గిమాజ్ వస్తుంది కాబట్టి నేను ఆమె దగ్గర పంపించాను. సో పంపించి నమాజ్ నేర్చుకోమంటే నమాజ్ నేర్చుకుంది. నేర్చుకున్న తర్వాత మామూలుగా నమాజ్ నేర్చుకోమని కూడా మీరు ఎంకరేజ్ చేసి? నేనే ఎంకరేజ్ చేసి నేనే పంపించాను. ఇక నమాజ్ చేసుకోవడానికి ఎక్కడో దగ్గర చదువుకుంటుంది కదా వాళ్ళకి, ఆమె అన్నీ చెప్తుంది కదా, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విధంగా చదువుకోవాలి, ఎప్పుడు చదువుకోవాలి, ఎన్నిసార్లు చదువుకోవాలి అనేది ఆమెనే చెప్తుంది. కాబట్టి కంటిన్యూ పైన చదువుకోమని చెప్పేది. రూము చూపించిన ఆ రూమ్లో రెగ్యులర్గా చదువుకునే చేసేది. తను ఇప్పుడు రంజాన్ వస్తే అంత చిన్న వయసులో కూడా ఖర్జూర పండు తిని ఉండేది. తను ఎప్పుడు కోపడేది, నీ వయసు ఎంత, నువ్వెంత, ఇంత చిన్న పిల్లవు, నువ్వు ఇప్పుడు ఖర్జూర పండుతో నువ్వు ఎట్లా చేస్తే ఎట్లా వద్దు, హెల్త్ పాడైతే చెప్పినా కూడా వినకపోయేది. ఎప్పుడు కూడా ఆమె మత సాంప్రదాయాలను మీరు గౌరవించేటప్పుడు డిస్టర్బ్ చేయలేదు? ఎప్పుడు డిస్టర్బ్. ఆ అమ్మాయి ఫీలింగ్ ఎట్లా ఉండేది మీరు ఇంత బాగా చూసుకుంటున్నప్పుడు? మంచిగా ఉండేది. మేము ఎప్పుడు ఆ అమ్మాయి పేరు ఫర్జానా, మేము ఖజానా అని పేరు పెట్టినాం. ఇక ఖజానా అనే తెలుసు, ఊరందరికి కూడా ఖజానా తెలుసు, ఫర్జానా అని ఎవరికి తెలియదు. తర్వాత ఈ స్కూల్లో తన కాలేజీలో దీంట్లో పోయిన తర్వాతనే ఫర్జానా అని తెలుసు. కానీ రిజిస్టర్ ప్రకారం ఫర్జానా, మన ఊర్లో అందరికి కూడా ఖజానా. ఓకే ఓకే సార్, ఇప్పుడు తర్వాత అమ్మాయికి చదువు ఎంతవరకు చెప్పించారు? బిఎస్సి నర్సింగ్ వరకు. బిఎస్సి వరకు చేయించారు? బిఎస్సి నర్సింగ్ 4 years కోర్స్ అది. తర్వాత అమ్మాయికి మ్యారేజ్ కూడా మీరే చేసిరని తెలిసింది. ఎట్లా ప్రయత్నాలు ఎట్లా చేసారు? అయితే ఇక్కడ ఒక చిన్న ఏం జరిగిందంటే, అమ్మాయి మనకు కూడా తెలియదు. అయితే తను రెగ్యులర్గా ఈ మాసాయిపేట పోతూ వస్తూ ఎప్పుడో దర్గాకు పోయేది. పోతేనంట వాళ్ళు పేరెంట్స్, ఈ అబ్బాయి ఎవరైతే మ్యారేజ్ అయిందో ఆ అబ్బాయి పేరెంట్స్ ఉండి మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటాం అని అడిగారట. ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటంటే, నన్ను కూడా పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఉన్నారా, ఎందుకంటే ఏమీ లేదు కదా, ఏమీ లేని పరిస్థితుల్లో నన్ను కూడా పెళ్లి చేసుకుంటే వాళ్ళు కూడా ఉన్నారా అనే ఉద్దేశంతో చేసుకుంటా అని హామీ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత నేను ఈ విషయం మీకు అప్పట్లో తెలియదు. వాళ్ళు అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి, నేను కొన్ని పట్టుకున్నాము చేసినాము ఇట్లా అయితే ఉంటాయి కదా. అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉండేది, 2 numbers.
41 నంబర్ ఉండేది, అదే ఎక్కడి నుంచో ఫోన్ వచ్చేది, తను ఏదో మాట్లాడేది. ఏమి అంటే లవ్ అఫేర్స్ కానీ ఈ పోవడం కలవడం తిరగడం ఇటువంటి ఏమీ లేవు. లేదు. తర్వాత మరి మీరు యాక్సెప్ట్ చేసిరా? అయితే నేను అడిగాను బిఎస్సి, నేను వాళ్ళు మధ్యన వచ్చాను, వస్తే అమ్మాయి చదువు అయిపోయేంత వరకు మాత్రం నేను మీకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వను, అమ్మాయి చదువు అయిపోయిన తర్వాత అమ్మాయి ఇష్టపడితే నాకు అభ్యంతరం లేదు అని చెప్పిన. అమ్మాయి బిఎస్సి అయిపోయింది, ఆయన చదువు 10th. నేను అమ్మాయిని కూర్చొని పెట్టి అడిగినాం, తను నేను ఇద్దరం కలిసి, ఏంటమ్మా నీ బిఎస్సి నర్సింగ్ రేపు గవర్నమెంట్ జాబ్ వస్తే నీకు 50,000 రూపాయలు స్టార్టింగ్ కెరీర్ బాగుంటుంది, మరి ఆయన ఏమి చదువుకోలేదు ఏమంటావు అని అడిగినాం. అంటే లేదు అతన్నే చేసుకుంటా అన్నది. సరే నీ ఇష్టం, అది మనం దాంట్లో ఇంటర్ఫియర్ కాలేదు. ఇప్పుడు అమ్మాయి అభిప్రాయాన్ని కూడా మీరు గౌరవించాను, నేను ఏమనలే. అయితే మేము ఈ అమ్మాయి మీ సంరక్షణలో ఉంటుందని వాళ్ళకి అబ్బాయి వాళ్ళకు తెలుసా సార్? తెలుసు కాబట్టి వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనల్ని కాంటాక్ట్ చేశారు. ఎప్పుడైనా కాంటాక్ట్ మనల్ని అడిగారు. పెద్ద వరుసలను తీసుకొచ్చిండు, ఆయన ఎప్పుడు రాలే, అబ్బాయి ఎప్పుడు రాలే, మధ్యవర్తి వాళ్ళ చిన్న నాని వాళ్ళు వీళ్ళు మాత్రమే వచ్చారు, కానీ అబ్బాయి ఎప్పుడు రాలేదు. మనం అబ్బాయి గురించి తెలుసుకున్నాం, అబ్బాయి మంచి అబ్బాయి, ఎటువంటి దురలవాట్లు లేవు, మంచి స్వభావం ఉన్న వ్యక్తి అని మాత్రం అప్పుడు క్లారిఫై అయింది. సొంతంగా మీ బిడ్డకు ఏ విధంగా అంటే మీ కన్న బిడ్డకు ఏ విధంగా అయితే అన్ని ఆలోచన చేస్తారో అన్ని రకాలుగా ఆలోచన చేసి మీరు ముందడుగు చేసిన తర్వాతనే ఏమన్నా ఉంటే బయట పెడదాం, చెప్పదాం, ఈ అబ్బాయి మనకు పనికిరాడు అని చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉండే, కానీ అటువంటిది ఏమి రాలేదు. ఒక చదువు తప్ప మిగతా విషయాలలో అన్నిట్లో కూడా బాగుండే. కాకపోతే ఏంటంటే వాళ్ళు బాబుకాన్ వాళ్ళు ఏమన్నారంటే, బాబుకాన్ దగ్గర తీసుకుపోయాను, అబ్బాయిని తీసుకుపోయాను. ఎందుకు తీసుకుపోయాను అంటే నా ఫస్ట్ ఉద్దేశం ఏంటంటే, కార్డు ఇచ్చి మనకు వాళ్ళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మనం ఇంటర్ఫియర్ కావడానికి ఏ అవకాశం ఉండదు. కాబట్టి ఎవరో ఒకరు మంచి స్థితిలో ఉన్న వాళ్ళు, వాళ్ళకు ఒక ట్రస్ట్ ఇదంతా ఉంది కాబట్టి నేను వారి దగ్గర పోయి ఇక్కడనే గౌరవపల్లి స్కూల్లోనే. అయితే వారి దగ్గర పోయి నేను చెప్పిన తర్వాత వాళ్ళు బాగా మాకు చాలా ఇంటిమేసీ అంటే చాలా ఇంటిమేసీ అయిపోయినారు. ఈ విధంగా చేయడం అనేది అసలు మొత్తం వాళ్ళ మత పెద్దలు అప్పట్లో మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేసినట్టు చాలా మంది వచ్చినట్టు తెలిసింది. చాలా మంది వచ్చారు, అసలు మనకు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఇది ఇట్లా అవుతుంది. నేను అంతకంటే మన హిందూ పిల్లలు, ఎస్సీలను, చాకల పిల్లలను, కురుమల అమ్మాయిని వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసిన. మిగిలిన వాళ్ళ వివాహాలు కూడా చాలా మంది సపోర్ట్ చేసిన, చదువుకు సపోర్ట్ చేసిన, ఇటు వివాహాలకు కూడా సపోర్ట్ చేసి పరిస్థితి బాగాలేని వాళ్ళకు తను చాలా అవన్నీ ఇంకెందుకులేండి ఇంకా చేస్తే అవన్నీ ఏమి బయటికి రాలా. ఇది ఒక్కటి రావడానికి కారణం నాకు కూడా తెలియదు, ఇదంతా క్రియేషన్ భగవంతుడు. అంటే మతం వేరు కదా సార్, మీరేమో హిందూ మతం, మతం ఆ ఆలోచనే మనకు లేదు, మీకు లేదు. తర్వాత వాళ్ళు గుర్తించారు, వాళ్ళు గుర్తించి నేను ఉద్యోగం చేసేటప్పుడే ఈ బాబుకాన్ వాళ్ళు ఆలేరుకు వచ్చారు, ఆలేరుకు వచ్చి నన్ను పిలిపించారు, వాళ్ళు గెస్ట్ హౌస్ లో ఉండి పిలిపించారు. మీకు అమ్మాయి ఎట్లా ఏంది ఇదంతా మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేసినట్టుగానే చేసిండ్రు. దానికి సమాధానం చెప్పినాక వాళ్ళు యాక్సెప్ట్ అయ్యిండ్రు, వాళ్ళు సంతోషం పెట్టండి. అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. ఎవరైనా కూడా ఒక ప్యూర్ హిందూ మతంలో ఉండి ముస్లిం మతాన్ని ఇంత గౌరవించి ఇంతవరకు తీసుకురావడం అనే విషయం చాలా గ్రేట్. అది బాబుకాన్ వాళ్ళు ఒక రంజాన్ పండుగకు అప్పుడు హాలిడేస్ ఉంటే తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు, ఒక 20-25 డేస్ ఉంచుకున్నారు. ఉంచుకొని మా ఇంట్లోనే ఉండిపోయి ఇక్కడే అని కూడా అడిగిండ్రట అమ్మాయి చెప్పిన తర్వాత, నన్ను అక్కడే ఉండమన్నారు అంటే నేను ఉండనని చెప్పినా అని చెప్పింది. ఉంటే అంత పెద్ద ఫ్యామిలీలో ఉంటే అసలు మన దగ్గరకు వచ్చే పరిస్థితి ఉండలేదు. వాళ్ళ ఎంత హై అంటే మనం ఒక చిన్న ఎంటిక బంధం కూడా మనం పోలేం వాళ్ళ దాంట్లో. మొత్తానికి ఈ వివాహ కార్యక్రమం అంతా మీ ఆధ్వర్యంలోనే జరిగింది? మా ఆధ్వర్యంలో జరిగింది మొత్తం. అయితే ఒక 2 days ముందు వీళ్ళు బాబుకాన్ వాళ్ళు ఏమన్నారంటే, మీ దగ్గరికి వీళ్ళు వస్తారు, రావచ్చా రావచ్చా అని నన్ను అడిగారు. రమ్మనండి, మాకేం అభ్యంతరం లేదు అని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు అనుకున్న టైంకు రాలేదు, రానేమో తీయని అనుకునే టైంకు లేట్ అవర్స్ లో వచ్చేసారు. చాలా మంది వచ్చినట్టు తెలిసింది. అప్పుడు 4-5 వచ్చారు, అప్పుడు తక్కువనే వచ్చారు, 5-6 వచ్చారు. కెమెరాలు పట్టుకొస్తే మేము పరేషాన్ అయ్యాను, ఇదేంద్ర కెమెరాలు తెచ్చారని చెప్పి ఇది చేసినాం. ఒక 1 hour సపరేట్ గా అమ్మాయిని ఇంటర్వ్యూ చేశాను.
చేసిన తర్వాత ఈ ఇల్లు మొత్తం చూశాను. ఎక్కడ చూసినా దేవుడు, అవును. ఈడ చూస్తే దేవుడు, ఆడ దేవుడు, పైకి పోయిండు, పైన చూసిండ్రు. పైన అంటే ఏం లేవు, నువ్వు ఎక్కడ నమాజ్ చేసినావు అంటే పలానా రూమ్లు అంటే ఆ రూమ్ చూసుకున్నారు. ఆ రూమ్ లో దేవుళ్ళు గీవుళ్ళు ఎందుకుంటారు, అది బెడ్రూమ్ లాగానే కదా అని ఏమి దాని మీద ఏమి. అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయ్యి అప్పుడు ఇంటర్వ్యూకి కూర్చున్నారు. అప్పుడు పిలుచుకొని అప్పుడు స్టార్ట్ చేసారు. చేసిన తర్వాత తెల్లారి వరకు పేపర్లు, టీవీలో అన్నీ వచ్చే వరకు మనం 200 మన ఊరోళ్ళనే పిలుచుకుంటాం కదా, ఎవరు వాళ్ళకి సంబంధించిన బంధువులు. ఈమె బంధువులు ఎవరున్నారు, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ బ్రదర్స్ తప్ప ఎవరు లేరు ఆమెకు అని నేను అనుకున్నా. దగ్గర 700-800 మంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా 10 times ఎక్కువ అయిపోయే వరకు ఇక అప్పటిదప్పుడు చికెన్ తెప్పించి రైస్ వల్ల పోపించి మొత్తమైనా ఇంతమందికి భోజనం అయితే సాటిస్ఫై చేశారు. బాబు గారు ఫ్యామిలీతో వచ్చాడు. ఒక యాటను సపరేట్ పోయించి వీళ్ళకి ఇంట్లో పెట్టాడు. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చాడు, నా దగ్గర బంధువులు వచ్చారు, వాళ్ళందరికీ ఇంట్లో భోజనం పెట్టిన. అప్పటి టైంలో కరెంటు లేదు, కరెంట్ ఉండేది కాదు ఆ టైంలో. 2013లో పరిస్థితి ఏంది అసలు, ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఉంటుందో లేదు. అప్పుడు ఏసీ లేవు, ఫ్యాను. అయ్యే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండే వాళ్ళు వచ్చి మన ఇంట్లో ఆ మొత్తం సాయంత్రం వరకు గడిపి భోజనం చేసి, నేను కార్లో కూర్చుంటా, నాకు ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, గాలి లేదు అనేది ఏ మాత్రం ఇంత ఇరిటేట్ కాలేదు. అంతసేపు ఉండి భోజనాలు చేసి మంచిగా హ్యాపీగా బ్లెస్ చేసి మస్తు ఇంటర్వ్యూ చేసి పోవడం జరిగింది. నాకు బాగా మంచిగా అనిపించింది వాళ్ళ కల్చరు, వాళ్ళ విధానము అదంతా. ఇక తర్వాత కామన్ గా నడుస్తూనే ఏముంది. ఇక ఇప్పుడు అమ్మాయి హ్యాపీగా ఉందా సార్? ఎంతమంది అమ్మాయికి పిల్లలు? అమ్మాయికి 3 పిల్లలు. ఓకే. ఇప్పుడు ఏమన్నా జాబ్ చేస్తుందా లేకుంటే గృహిణి? జాబ్ చేస్తుంది, కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ జాబే, వార్డెన్ గా ఒక హాస్టల్లో చేస్తుంది, మైనార్టీ హాస్టల్లో చేస్తుంది. అయితే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ మీ ఇంటికి రాకపోకలు అనేది జరుగుతుంది? ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రమ్మన్నా వస్తుంది. ఎప్పుడు అంటే గతంలో ఉన్న రిలేషన్స్ ఉన్నాయి అమ్మాయితో? అట్లే ఉంది. తను భర్త వస్తాడు, తను వస్తాడు. మొన్న వచ్చేది ఉండే మాకు, వాళ్ళకి ఏదో చిన్న ఇంట్లో ఫంక్షన్ పడి రాలేకపోయి. మళ్ళా తర్వాత అమ్మాయికి ఉద్యోగ రీత్యా కానీ చదువు రీత్యా కానీ మీరు ఏమైనా సహాయం చేయాలని ప్రయత్నం మస్తుగా చేస్తున్నాము. చేసిన తను ఆ ఎగ్జామ్ అనేది పాస్ అవుతేనే తనకి అయ్యేటట్టుంది. అది తప్ప ఇక మనం దాంట్లో ఏమి ఇంటర్ఫియర్ కాలేం కదా. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ డీప్ గా కూడా మనం ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత అంతగానం ఇన్వాల్వ్ కాలేము. అప్పుడు మీ ఇంట్లో పని చేసినప్పుడు మీరు మీ సొంత మనుషులు ఇప్పుడు ఏదన్నా వాళ్ళ ఫ్యామిలీని కూడా సంప్రదించాల్సి వస్తుంది. ఏమన్నా ఓవరాల్ గా మనం ఏదైనా సపోర్టింగ్ అంటే ఓవరాల్ మన ఇంటికి వచ్చే మంచిగా ఉండిపోతారు, చేస్తుంది. పొద్దున వచ్చి సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోతుంది, పిల్లల్ని తీసుకొని వస్తుంది మంచిగా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇన్సిడెంట్ మీరు గుర్తు చేసుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? ఒక అమ్మాయి జీవితాన్ని నిలబెట్టారు మీరు, మామూలు విషయం కాదు, అందులోనే అన్య మతస్థురాలు. మేము అసలు అయితే ఆ ఫీలింగ్ అనేది మా అసలు రానే లేదు. మాకు ఏంటంటే ఒక సొంత ఇంటి అమ్మాయి. ఇప్పుడు ఈ రోజులలో ఎట్లా ఉందంటే మన తోడబుట్టిన వాళ్ళే మనకు దగ్గర లేదు, అదే అక్కడనే వచ్చింది. మన సొంత అన్నదమ్ములే మన దగ్గర లేదు, రక్త సంబంధికుల మధ్యనే సత్సంబంధాలు లేవు. అటువంటి పరిస్థితుల్లో ఏమున్నా ఫ్రెండ్స్ మనకున్న ఇటువంటి చేసినందుకే ఆ మాత్రం అన్న వాళ్ళు కనీసం వచ్చిపోతుంటారు, చేస్తుంటారు. వాళ్ళే మన పిల్లలు అనుకుంటాం, వాళ్ళే మన వాళ్ళు అనుకుంటాం. వాళ్ళ వల్లనే ఇంత మంచిగా అనిపిస్తుంది. భగవంతుడు కూడా మనకు సహాయం చేసిండు అని అనుకుంటాం. మా పిల్లలు కూడా బాగుపడ్డారు కాబట్టి నేను ఇది చేయడం వల్లనే నాకు అది భగవంతుడు నాకు ఇది ఇచ్చిండని. ఈ ఇన్సిడెంట్ వల్ల మాత్రం మీరు హ్యాపీగా ఉన్నారు, ఒక జీవితాన్ని నిలబెట్టారు, మామూలు విషయం కాదు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి తరపున అత్తగారు వాళ్ళ ఫీలింగ్ అంటే వాళ్ళ భర్త తరపున వాళ్ళు ఎట్లా, వాళ్ళు మీతో మంచి రిలేషన్స్ లోనే ఉన్నారా? మంచిగా ఉంటారు, అందరు మొత్తం ఫ్యామిలీ అంతా మంచిగా ఉంటుంది. వాళ్ళ అత్తలు వాళ్ళ అంతా తోడు అందరూ ఎప్పుడు మనం పోయినా రెస్పెక్ట్ గా. ఎప్పుడు దర్గాల ఉరుసు అవుతుంటది ప్రతి సంవత్సరం, ఆ టైంలో కూడా కంపల్సరీ మమ్మల్ని పిలుస్తారు. తర్వాత అయిపోయిన తర్వాత బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చిపోతారు. అవన్నీ ఇల్లు అంతా మంచిగా రిలేషన్ ఉన్నట్టుగా కొనసాగుతుంది. ఇప్పటికైతే బాగానే ఉంది. మన సొంత తోడబుట్టిన వాళ్ళకంటే వాళ్ళే బెటర్ అనిపిస్తుంది అంతే.
సార్ మీరు ఇప్పుడు అంటే రాజకీయాలను ఇన్ని సంవత్సరాలుగా మీరు గమనిస్తున్నారు, గ్రామ స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర స్థాయిలో మీరు గమనిస్తున్నారు, మీరు చాలా అనేక విషయాలు మీ దృష్టికి వచ్చినాయి. మీకు అంటే ఇప్పుడున్న రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే గ్రామ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఎవరికి కూడా అసలు డిసిప్లిన్ లేదు. ఫస్ట్ పాయింట్, ఒక వ్యక్తి మీద నమ్మకం అనేది లేదు ఎవరికి. డబ్బు ఉంటే తప్పుతాయి, ఆ డబ్బు కోసం వచ్చే వాళ్ళు తప్పితే ఎవ్వరు కూడా నీతి నిజాయితీతోని మనకు మంచితనం అసలు లేకుండా పోయింది. అసలు ఆ రోజులో మేము చూసినటువంటి బంధుత్వమే అనుకోండి, ప్రజలలో ఉన్నటువంటి డిసిప్లిన్ అనుకోండి, ఆ పరిస్థితి అయితే మనం చూడలేము, రాదు కూడా. ఇప్పుడున్న ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో స్థానికంగా గ్రామాల్లో కానీ పోటీ చేసే వాళ్ళకు అంటే మీరు ఇచ్చే సలహా ఏంది? ఎట్లా ఉండాలంటారు? వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తున్నారు, అసలు ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం? నేను జనరల్గా కోరుకునేది ఏంటంటే గ్రామాన్ని కాపాడే వ్యక్తి కావాలి, డిసిప్లిన్గా ఉంచాలి. ఇప్పుడు నేను జనరల్గా మేము ఎక్కువ ప్రిఫరెన్స్ సత్యనారాయణ గారికి ఎందుకు ఇస్తామంటే ఆయన ఒక ఎమికబుల్గా ఒక ఫ్యామిలీ లాగా ఆయన ఒక గ్రామంలో ఎటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొని ఆర్థికంగా కానీ మంచి చెడ్డ అన్నిటి కూడా చేస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తి ఉంటే ఎవరైనా కానీ అలాంటి వ్యక్తి ఉండాలి అనేది కోరుకుంటాను తప్పితే మనం ఏదో పార్టీ కోసం ఎవరైనా కానీ అనేది పెట్టాలనే ఉద్దేశం అయితే నాకు ఉండదు. గెలిపేయాలి, అటువంటి వ్యక్తి ఉండాలని. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు కేసీఆర్ పాలనను చూసిండ్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? రేవంత్ రెడ్డి హామీలు ఇవ్వడమే జరిగింది కానీ దాన్ని అమలు చేయకపోవడం అనేది ప్రజల నుంచి మనకు తెలుస్తుంది. ఇక మనకంటే ఏం రావనుకోండి, మనకంటూ వచ్చేటివి ఏం లేవు, తీసుకునేటివి ఏం లేవు. కానీ ప్రజల దృష్టి రోజు మాట్లాడుకునే దాన్ని బట్టి చూస్తే, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఏంటంటే అందరు కూడా పొడగొట్టుకున్నాము అనే ఉద్దేశం మాట్లాడుతున్నారు తప్పితే మరి ఫర్దర్ ఏమవుతుందని కూడా మనం చెప్పలేము. ఇప్పుడు కేసీఆర్ పాలన 10 ఏళ్ల పాలన బాగుందంటారా మీ అభిప్రాయంలో? సరే, కొన్ని తప్పులు జరగడం అయితే వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఆయన ఉద్దేశము, ఆయన యొక్క మనోభావము, తెలంగాణ మీద ఉన్నటువంటి ఇంప్రెషను చాలా మంచిది. కాకపోతే ఆయన తోడు ఉన్న వాళ్ళ వల్ల కొంత ఇక పేర్లు చెప్పకూడదు కాబట్టి ఆయనకు దగ్గర వాళ్ళ వల్లనే కొంత నష్టం జరిగిందనేది నా ఉద్దేశం. జాతీయ స్థాయిలో మీకు బాగా నచ్చిన నాయకుడు ఎవరు అంటే ఏం చెప్తారు సార్ మీరు? ఫస్ట్ వాజ్పేయి, సెకండ్ నరేంద్ర మోడీ. అంతేనా? ఎందుకు అంటే స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా ఉన్నదంటే ఏంటంటే వాళ్ళు దేశభక్తి ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎక్కడ 10 రూపాయలు సంపాదించుకోలేదు, ఏ ఆస్తులు సంపాదించుకోలేదు, వాళ్ళు ఎవ్వరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని కూడా పైకి తీసుకొచ్చి ఎవరిని ఏం పెట్టలేదు. కానీ బీజేపీ వల్ల హిందుత్వం అనే ఫీలింగ్ తీసుకురావడం వల్ల లౌకికవాదం దెబ్బతింటుంది, ఇతర మతస్థులు ఇతర వాళ్ళు కూడా వాళ్ళు కొద్దిగా మనోభావాలు దెబ్బతింటున్నాయి, వాళ్ళు దూరం అవుతున్నారు అనే చర్చ కూడా నడుస్తున్నది కదా. ఈ రోజు వరకు నాకు తెలిసినంత వరకు 10 సంవత్సరాల నుంచి మోడీ గారు ఎక్కడ కూడా ఒక ముస్లింను విమర్శించినట్టు చూపించండి నాకు. ఇది ఎంత బ్యాక్గ్రౌండ్, వీళ్ళు అపోజిషన్ వాళ్ళని క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళ దాంట్లో వాళ్ళే దాన్ని ఇచ్చేసి, ఇప్పుడు ఓవైసీ ఉన్నాడు అనుకోండి, ఓవైసీ అనే మాటలు ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఘోరంగా హిందువులను ఎన్నో రకాల మాట్లాడుతున్నారు. 15 నిమిషాలు టైం ఇవ్వని అడిగిండు. అదేం అంత పెద్ద వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా వండుకుంటూ 15 నిమిషాలు టైం ఇవ్వండి, పోలీసుని పక్క జరపండి అని అన్నాడు. ఓకే సార్, మనకు ఉండకూడదా? ఓకే సార్, ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ మన గ్రామ రాజకీయాలకు వస్తే మీ గౌరవపల్లి రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రత్యేకంగా ఈ గ్రామ రాజకీయాల మీద కానీ ఈ గ్రామ పరిస్థితుల మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే ఏ ఉద్దేశంతో? అంటే ఈ ఎలక్షన్స్ పరంగా కానీ గతంలో ఇంతవరకు చేసిన సర్పంచ్ల వల్ల గ్రామం అభివృద్ధి చెందిందా, అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందిందా, ఇక ముందు అభివృద్ధి చెందాలంటే ఎటువంటి రాజకీయాలు రావాలని మీరు కోరుకుంటున్నారు? రాజకీయాలు గ్రామ సర్పంచ్కు గ్రామకి రాజకీయం అవసరం లేదు. తను వ్యక్తిగతంగా మంచి స్వభావం ఉండి మంచి ఒపీనియన్ ఉండాలి, ఊరును బాగు చేయాలి, ఊర్లో ఉన్న వ్యక్తులతో మంచిగా ఉండాలి, మంచిగా చేయాలనే ఉద్దేశం ఉండాలి తప్పితే ఆ పార్టీలు ఉన్నా ఈ పార్టీలు ఉన్నా ఏ పార్టీలు ఉన్నా సర్పంచ్కు సంబంధం ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నాయకుల్లో ఆ భావాలు ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారా? కొంతవరకు ఉండబట్టుకనే ఈ మాత్రం అన్నా మనము నిలవగలుగుతున్నాం. అటువంటి భావాలు లేని వ్యక్తులు వచ్చి ఊర్లలో ఉంటే మాత్రం కొన్ని ఊర్లు చూస్తున్నాం మనం. అటువంటి భావాలు లేకుండా ఉండి ఎన్నో
పొరపాట్లు జరుగుతున్నాయి, ఎంతో బ్యాక్గ్రౌండ్ ఎంతో చెడు జరుగుతున్నది, అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సార్ ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టి అనేక రకాల కార్యక్రమాలు కూడా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోయినా కూడా పనులు చేసి అప్పుల పాలైపోయినామని బాధపడుతున్న నాయకులు కూడా ఉన్నారు. దీని మీద మీరు ఏమంటారు సార్? మీరు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటారు? వాస్తవమే. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో అంటే సరే మనం కరెక్ట్గా అందులోకి ఫీల్డ్లోకి పోయి చూడలేదు, కానీ పేపర్లో వచ్చింది అనుకోండి, న్యూస్లో వచ్చింది, దాన్ని బట్టి ఏం తెలిసిందనంటే వీళ్ళకు రావాల్సినటువంటి డబ్బుగా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసినా కూడా దాన్ని వీళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్కు సంబంధించిన వారికి మలుపుకొని వాళ్ళు వాడుకోవడం వల్ల వీళ్ళకి ఇబ్బంది ఏర్పడింది అనేది మన అభిప్రాయం. ముఖ్యంగా ఈ స్థానిక రాజకీయాల్లో విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తున్నారు సార్. అంత డబ్బు ఖర్చు చేయడం, అంత మనీ పాలిటిక్స్ ఉండడం అనేది సరైంది అంటారా? అంటే ఇప్పుడు ఎట్లా చేసినా మీకు ఏ స్థాయికి పోవాలనుకున్నా ఈ గ్రామ స్థాయి నుంచే పోవాలి. గ్రామ స్థాయి అనేది లేకపోతే నువ్వు ఎక్కడికి మండలికి పోలేవు. ఎన్నికల్లో ఇంత ఖర్చు పెట్టడం అవసరం అంటారా? ఇంత అవసరం లేదు. నేను అదే చెప్తున్నాను కదా, మొదటి నుంచి అదే చెప్తున్నా. అప్పుడున్న నేను నిలబడినప్పుడు, తనను నిలబెట్టినప్పుడు జరిగినటువంటి విషయము ఇప్పుడు నిలబడాలనుకున్న వ్యక్తులలో ఏమున్నా డబ్బు తప్పితే ఎటువంటి మంచి స్వభావము, మంచి దృష్టి, ఖర్చు పెట్టాలి, సంపాదించుకోవాలనే ఆరాటమే పెరుగుతుంది, నాయకులు అనే విమర్శలు, ఆరోపణలు కూడా వస్తున్నాయి. అది తప్ప వేరే ఏం లేదు, చాలా తక్కువ. సార్ ఇంకొకసారి ఆ అమ్మాయి విషయానికి వెళ్ళినట్టయితే, ఇప్పుడు ఆ అమ్మాయి ఈ విధంగా సెటిల్ అయిపోయి ఫ్యామిలీ బాగా ఉంది, మీరు తృప్తిగా ఉన్నదని అంటున్నారు కదా, ఇక ముందు ఆ అమ్మాయికి ఇంకేమైనా చేద్దామనే లక్ష్యంతో ఉన్నారా? ఇంకా మంచి పొజిషన్లో పెట్టాలనే ఆలోచన ఏమైనా ఉన్నదా? సరే, ఆమెకు జరిగేటువంటి ఇబ్బంది ఏదన్నా ఉండి, ఏదన్నా జరగాల్సి ఉంటే, ఏదైనా చేయాలనుకుంటే, మాకు ఆ స్తోమత ఉండి చేయగలిగేంత స్తోమత ఉంటే చేయగలిగినంత చేస్తాం. మేడం, మీరు గతంలో మీరు సర్పంచ్గా పనిచేసారు 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, గ్రామ అభివృద్ధిలో కానీ మీకు పూర్తి స్థాయిలో సంతృప్తిని ఇచ్చిందంటారా? నేనున్న 6 సంవత్సరాలు నేను కొన్ని పనులు సంతృప్తిగా ఉన్నాను. మామూలుగా ఇక్కడ స్కూల్లో బ్యాక్వర్డ్ పిల్లలు ఉంటారు కదా, ఇళ్లలో పనికి అట్లా చేయాలన్న బాల కార్మికులు అటువంటి స్కూల్ను తీసుకొచ్చి పెట్టాను. అప్పుడు ఈ పిల్లలంతా నాకు పరిచయం అయ్యారు. దాంట్లో ఈ ముస్లిం అమ్మాయి కూడా నాకు బాల కార్మికుల స్కూల్లో పంపించిన, చిన్న అమ్మాయి 4 ఇయర్స్కి. అట్లా 4th వరకు అక్కడనే చదువుకుంది. 5th నుంచి స్కూల్లో పంపించిన. 7th క్లాస్ వరకే ఉండే ఇక్కడ. 7th అప్పుడు అమ్మాయి ఉన్నప్పుడు 10th క్లాస్ కాలేదు నా దగ్గర. సరే అని చెప్పేసి 7th నుంచి 10th కూడా నేనే తీసుకొచ్చాను. తర్వాత ఇక్కడ టెలిఫోన్ సౌకర్యం కూడా లేకుండే మాకు. టెలిఫోన్ సౌకర్యం కూడా ఊర్లో తీసుకొచ్చాను గ్రామ పంచాయతీ. అంటే మీరు అమ్మాయితో ఎప్పుడు మీకు ఏమి ఇబ్బంది అనిపించలేదు? ఎందుకంటే అమ్మాయి అమ్మాయి చిన్నప్పటి నుండి వాళ్ళ పిల్లలు, వాళ్ళ అక్కలు, చెల్లెళ్ళు అంతా నా దగ్గరికి వచ్చి మామూలుగా హెల్ప్ గా వాళ్ళతో మంచిగా ఉండరు. వాళ్ళతో అట్లా ఈ అమ్మాయి చిన్నగా ఉండేది. ఇప్పుడు ఎత్తుకొని వస్తుండే వాళ్ళ మదరు, అట్లా వచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు ఒకప్పుడు మంచి ఇదిగానే ఉంటుంది. అంటే తర్వాత కొంచెం ఇదే ఆమెకు క్యాన్సర్తో బాధపడి తల్లి. దానివల్ల వాళ్ళ అక్క ఒక అమ్మాయి హసీనా అని నా దగ్గరనే ఉండేది. అమ్మాయి పెళ్లి కూడా కొంత సాయం చేశారు. ఈ అమ్మాయి వాళ్ళంతా పెళ్లి, ఈ అమ్మాయి ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు. పెళ్లి చేసుకొని పోయిన తర్వాత ఈ అమ్మాయి పరిస్థితి ఏంది అనేసరికి మీకేం అభ్యంతరం లేకుంటే నా దగ్గర పెట్టుకుంటాను. అప్పటి వరకు వాళ్ళ ఇంట్లోనే ఉండేది అమ్మాయి. పెట్టుకుంటాను నేను. సరే అని అందరూ ఒప్పుకున్నాను. ఇప్పుడు అమ్మాయికి తల్లి లేని లోటును మీరు ఒక విధంగా పూడ్చినట్టే. అదే ఆ స్థాయిలో 5th నుంచి నా దగ్గర ఉండిపోయింది అమ్మాయి. 5th క్లాస్ వరకు బాల కార్మికుల స్కూల్లో, తర్వాత 5th హై స్కూల్లో ఇక్కడ పెట్టేసి నా దగ్గరే ఉంది. 7th ఏపీఆర్జీసీ స్కూల్లో నేను ఎగ్జామ్ రాయించిన దాంట్లో సెలెక్ట్ అయింది. మా ఊరి నుంచి 3 పిల్లలు సెలెక్ట్ అయ్యారు, ఆడపిల్లలే. అప్పుడు మంచిగా ఉండే ఆడపిల్లలు. అప్పుడు ఒక్కొక్క క్లాస్కి 70 మెంబర్స్ ఉన్నారు ఆడపిల్లలు అని చెప్పి నేను ఎక్కువ నల్గొండలో మా వారు చెప్పారు కదా, తెలియకుండా చేయాలి ఇలాంటి పనులు, ఇలా డబ్బా కొడితే మనకేం వచ్చేది ఏమి మీరు ఎప్పుడు పబ్లిసిటీ కోరుకోలేదు, కానీ మీరు చేసిన మంచి కార్యక్రమం అనేది ప్రజల్లోకి వెళ్ళలేదు అని 10th క్లాస్ కూడా చేసాం. మా పీరియడ్లోనే చేసాం. 10th క్లాస్లో చేసినప్పుడు అమ్మాయి అక్కడ రమణ పేటలో జాయిన్ చేసిన, దగ్గరలో గురుకులు వాటిలో జాయిన్ చేసిన. 10th వరకు ఏపీఆర్జీసీలో చదివింది అమ్మాయి. ఫ్రీగా సీట్ ఫ్రీ వచ్చింది కాబట్టి మేమే తీసుకుపోయి జాయిన్ చేసినాం. అప్పుడు అన్ని
ఇక పిల్లలకి ఎన్ని ఉంటాయి, ఆడపిల్లలను చాలడానికంటే ఈ రోజుల్లో ముఖ్యంగా ఆమె మీ ఇంట్లో ఉంటే కేవలం ఒక పని మనిషిగానే కాకుండా మీ సొంత బిడ్డగా చదివించారు, చదువులో బాగా ఎంకరేజ్ చేశారు. పని మనిషి ఎన్నడూ చూసుకోలేదు. ఎందుకు మీకు అంత అంటే ఆమెను అంత ఎంకరేజ్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఆమెనే కదా, ఏ పిల్లల్ని కూడా ఇప్పటి వరకు కూడా నేను పని పిల్లల లెక్క చూసుకోను. మా ఇంట్లో తిరిగే పిల్లలందరూ ఉంటారు, ఇప్పటికి కూడా నా దగ్గర చేతి కింద ఒక 10 మంది ఉంటారు. అయినా నేను ఎప్పుడు పని పిల్లలాగా చూసుకోను వాళ్ళని. ఇప్పుడు నాకున్న అది, నేను చదువుకోలేదు, నేను చాలా తక్కువ చదువుకున్నా. నేను చదివింది 6th క్లాసు. దాంతో నా చదివే పిల్లలు అంటే నాకు ఎక్కువ. ఇప్పటి వరకు నాకు ఉన్నంతలో వాళ్ళకి ఎంత 10 రూపాయి నేను ఒక హెల్ప్ చేస్తాను అనుకుంటాను. సేవాభావం అనేది ఉన్నది, అట్లా అనుకుంటాను. నా స్వభావం అది. వాళ్ళని ఎంత సీరియస్గా మాట్లాడితే అంత కూల్గా పెట్టేస్తా వాళ్ళకు. అంటే ఇప్పుడు ఈ అమ్మాయిని మీరు మీ దగ్గర ఉంచుకుని ఈ విధంగా చదివించడము, ఆమె మతం ప్రకారమే ఆమె ప్రార్థనలు చేసుకొని ఇవ్వడము, ఆ విధంగా ఆమెను అట్లా పూర్తి స్వేచ్ఛనిచ్చే విషయంలో మీ ఇద్దరి మధ్య ఎప్పుడన్నా మీకు ఏమన్నా అభిప్రాయ భేదాలు వచ్చినాయి మీ భార్య భర్తల మధ్య? మీ ఇద్దరు ఒకటే మాట ఉంది, ఎప్పుడు మాట్లాడుకో. ప్రతి ఇంటికి ఉంటది కదా, ఏదో అనుకుంటాం, వెంటనే తీసే. నీది నాదన్న సమస్య ఉండదు. నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఇచ్చేస్తా, ఆయన దగ్గర డబ్బులు ఉంటే ఆయన ఇచ్చేస్తాను. ఇద్దరు ఒకే మాట? అతనికంటే నేనే ఎక్కువ ఇచ్చేస్తాను. ఓహో, అంటే చాలా మంది విషయాలు చూసినట్టయితే భార్య భర్తల మధ్య కొద్దిగా అభిప్రాయ భేదాలు వస్తుంటాయి, అటువంటి ఏం లేకుండా ఒకే మాట మీద ముందుకు సాగారు. ఎప్పుడు లేదు. అంటే రాజకీయాల్లో కూడా మీ ఇద్దరు ఒక మాట అనుకుని ముందుకు సాగేదా? నాకు రాజకీయం అంటే ఇష్టం లేకుండా, కానీ ఏదో పట్టుకొచ్చి చేసిన అయిపోయింది. అంతకుముందు మీకు సర్పంచ్ చేయడానికంటే ముందు రాజకీయ అనుభవం లేదు? సర్పంచ్గా చేయడానికంటే ముందు అంటే మా వారు జాబ్ చేసుకునేవారు, నేనేమో అగ్రికల్చర్ చూసుకునేది ఊర్లో. అప్పుడు అంతా పరిచయం అవుతారు కదా, నా దగ్గర పనికి వస్తుంటారు కదా, అట్లా వాళ్ళ దాంట్లో వచ్చేసింది, అమ్ముల్లో వచ్చేసిన. ఇప్పుడు మీరు గృహిణిగా ఉండి బయటికి రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలు చేశారు. ఎప్పుడన్నా మీకు అనిపించింది అనవసరంగా నేను బయటికి పోయి రాజకీయాలు ఎందుకు? అట్లా ఏం అనిపించలేదు. ఆ రకంగా నేను ఎవరైనా వచ్చినా కూడా అసలు ఎవరైనా స్కూటర్ మీద తీసుకెళ్తా, బస్సు సౌకర్యం లేకుండే. ఆయన ఎన్నడూ కూడా వేరే వాళ్ళ స్కూటర్ మీద నేను రాలేదు. మా వారి స్కూటర్ మీద వస్తే వచ్చేది, లేకుండా సప్నంటూ ఉండేది అంతవరకు. ఎప్పుడన్నా మీరు ఆ రకంగా కూడా నేను ఎన్నడూ రాజకీయాల్లో మీరు ఎప్పుడన్నా మీరు బాగా ఇబ్బందికరమైన పరిస్థితి, బాధపడ్డ పరిస్థితి లేదు ఏమన్నా ఎదురైందా? ఎప్పుడు అయినా ఎదుర్కొన్నాం మేము. చాలా మంది ఉంటారు కదా ఊర్లలో, ఇది అది అన్ని తెలియని వాళ్ళు ఏదో ఒకటి చేయాలని ఉంటారు కదా, దానికోసం కూడా చాలా రాష్ట్రపతి లెవెల్లో కూడా పోయి నేను కామ్గా, మీకు సర్పంచ్గా ఎన్నో ఉంటాయి కదా మాకు, ఆ రకంగా నేను అన్ని చేసుకున్నా. మీరు సర్పంచ్గా చేసిన సమయంలో మీకు మంచి అవార్డు కూడా వచ్చినట్టుంది, దాని మీద మీరు ఉత్తమ గ్రామ పంచాయతీకి వచ్చింది. అప్పుడు భువనగిరి డిస్ట్రిక్ట్ ఉండే కదా, 3-4 గ్రామ పంచాయతీలకు వచ్చింది. ఓకే, ఒకవేళ మళ్ళీ ఏమన్నా అవకాశం ఉంటే మళ్ళీ రాజకీయాలకు వెళ్ళే ఆలోచన? ఇప్పుడు ఈ రోజుల్లో నేను రాలేను, నాకు 2 కాళ్ళు సర్జరీ అయినాయి కాబట్టి ఇప్పుడు నేను రాలేను. ఒకవేళ మిమ్మల్ని నమ్ముకొని రాజకీయాల్లోకి ఎవరైనా వస్తే, మీ అనుచరులు మీ అభిమానులు వస్తే వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేస్తా, హెల్ప్ చేస్తా వాళ్ళు. మేడం, ఇంకొక ముఖ్య విషయం అంటే మళ్ళీ అమ్మాయి విషయానికి వస్తే, ఇప్పుడు అమ్మాయి మీ వల్ల ఒక మంచి పొజిషన్లో ఉండి ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం అనేది సెటిల్ అయింది, మీరు ఎట్లా ఫీల్ అవుతారు ఈ విషయంలో? అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఇప్పటి వరకు కూడా నాతో చాలా మంచిగా ఉండే. ఇప్పుడు ఎప్పుడు రమ్మన్నా వస్తుంది, నాకు హెల్త్ ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ఒక రోజు ఉంటుంది, వెళ్తుంది, మంచి ఇది ఇప్పటికీ మీ కుటుంబంలో ఒక సభ్యురాలుగానే ఆమె ఉంటుంది. నాకేదైనా ఉన్నా హెల్ప్ చేస్తాను, నేను చెప్పాను అంతే కానీ నాకెంత ఉంటే అంత హెల్ప్ చేస్తా. ఒకరు చెప్తే అది వచ్చేది లేదు కదా మనకు, అది ఇంకా పబ్లిసిటీ అయిపోతుంది అని నేను చెప్పాను. ముఖ్యంగా మీరు నేను తరచుగా చాలాసార్లు విన్నా, మాకు వద్దు పబ్లిసిటీ వద్దు, మేము ఇవన్నీ చెప్పుకోమంటారు. ఎందుకు మేడం అంటే మీరు చేసిన ఒక కార్యక్రమం ప్రజల్లోకి వెళ్తుంది కదా, నాకు అది ఇష్టం ఉండదు. దానివల్ల మిగిలిన వారు ఇన్స్పైర్ అవుతారు కదా. కరెక్టే, చేస్తే వాళ్ళకి కనిపిస్తలేదా మనం చేసేది? ఇప్పుడు ఇంతమంది, ఇప్పుడు మా వారి ఫ్రెండ్స్ వచ్చారు, ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ US సెంటర్లో జాయిన్ అయ్యి అందరు పబ్లిసిటీ, వాళ్ళకి 20 రోజుల పరిచయానికి వచ్చిండ్రు, 30-40 మంది వచ్చిండ్రు. వాళ్ళకి అంతవరకు మనం పని చేసుకుంటూ వెళ్ళాలి తప్ప మనం పెద్ద ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదని మీ అభిప్రాయం. వాళ్ళకే తెలుస్తుంది మన గురించి ఏందని, వాళ్ళకే తెలుస్తుంది. దానికోసం మనం ప్రచారం చేసుకుంటే ఇష్టం ఉండదు అంతే. ఇప్పుడు ఆ ముస్లిం అమ్మాయికి, మీ ఇంట్లో పెరిగిన అమ్మాయికి ఇంకా ఏదైనా భవిష్యత్తులో ఏదైనా హెల్ప్ అయితే మీరు చేయడానికి మీరు ఆమెకి ఎంతవరకు చేయాలంటే మాకున్న స్తోమతలో మేము చేస్తాం, ఏదైనా చేయడానికి అదే చెప్పడానికి. మాకు ఎంత స్తోమత ఉంటే అంతవరకే, అంతకంటే ఎక్కువ చేయలేం కదా, మాకున్న స్తోమతలో మేము చేసుకోవాలి. మీరు ఒక మహిళగా రాజకీయాల్లోకి రావాలనుకున్న మహిళలకు, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న మహిళలకు మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం? అంటే ఇప్పటి మహిళ, అప్పుడు మేము సర్పంచ్కి వచ్చినప్పుడే 30% మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఇప్పటికీ చాలా మహిళా గ్రూప్లే కానీ, మహిళా సంఘాలే కానీ అన్ని అప్పుడే స్టార్ట్ అయినాయి, నా పీరియడ్లో స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అట్లా చాలా మందికి ఎంకరేజ్ చేసినాం, అవి నడుస్తున్నాయి. ఇంకా మంచి
ఇదిగైపోయింది మహిళలు. అవును. అట్లా ఇంకా కావాలని కోరుకుంటా అంతే. ఓకే మేడం, ఇంకొక విషయము, మీరు సర్పంచ్గా చేసేటప్పుడు చాలా మంది కూడా భార్యలు పదవుల్లో ఉంటే భర్తలు సూపర్ పదవిని అనుభవిస్తుంటారని అంటుంటారు. మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు సార్ ఎక్కువ జోక్యం చేసుకునేవారా, చేసుకోలేకపోయేవారు? ఆయన అసలే జోక్యం చేసి బయట వేసుకుంది, మేము బయట పడ్డామా, వాళ్ళది ఎంకరేజ్ అంటే ఉంటుంది పరిపాలన విషయాల్లో అట్లా ఏం లేదు. అంటే మీకు సర్పంచ్గా మీ పదవి ఉన్న రోజులు సార్ పూర్తి స్థాయిలో సహకరించారు. చేసి ఆయన ఉద్యోగి అయినా కూడా నన్ను బయట పడేసిండ్రు అంతే. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం, పిల్లలు చదువుకుంటుండ్రు, ఏదో ఒకటి కొంచెం డిసప్పాయింట్ అయినా మాకు ఉద్యోగం ఏదైనా అయిందనుకో మన పిల్లలు కూడా ఇది అయిపోతారు కదా, అట్లా భయంతో మేము ఇంత చేయాలో అంత ఎంకరేజ్ చేసుకున్నాం. మళ్ళీ ఊరు గ్రామస్తులు కూడా మాకు కూడా సపోర్ట్ చేసిండ్రు, వాళ్ళతో కూడా మేము బాగా ఇచ్చేసాం. ఓకే మేడం, ఇది మన జిన్నా మాధవరెడ్డి గారి దంపతులకు సంబంధించినటువంటి అంశాలు. ఒక రాజకీయాల్లోనే కాకుండా గ్రామాభివృద్ధిలో పాల్పంచుకోవడంతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండడంతో పాటు తమ ఇంట్లో పెరిగినటువంటి ఇతర మతస్థురాలైన ఒక అమ్మాయిని కూడా తమ సొంత బిడ్డలాగా చూసుకొని ఆమె జీవితం నిలబెట్టిన ఘనత వీరికే దక్కుతుంది. ఒక విధంగా ఆదర్శ దంపతులు అని చెప్పాలి. వీళ్ళను ఇన్స్పైర్ తీసుకోవడానికి అనేక మంది కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా 3 సంతానంతో చాలా మంచి పొజిషన్లో ఉన్నది అనడానికి వీరి యొక్క కృషి, వీరు అందించినటువంటి సహకారమే ప్రధానంగా ఉన్నది అని చెప్తూ మళ్ళీ మరొక ఇంటర్వ్యూలో మరొకరితో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. Like and subscribe.